పాస్టర్ ప్రవీణ్ యొక్క డెత్ మిస్టరీ గురించి రకరకాల విషయాలు బయటకొస్తున్నాయి. వీడియో లాస్ట్ దాకా చూడండి. మనం దాని గురించి మాట్లాడుకుందాం. అంటే నేను ఆయన పేరు గూడా ఎక్కడ పెద్దగా వినలేదు. అంటే ఈ క్రైస్తవ సభలకు సంబంధించి అని ఆ కైండ్ ఆఫ్ అంటే ఏ ఏ మతానికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్స్ పెద్దగా నాకు ఐడియా లేవు గాబట్టి మేబీ ఆయన గురించి నాకు తెలీదు. బట్ చాలా ఫేమస్ పర్సన్ అని తెలిసింది. ఈ ఇష్యూ జరిగిన తర్వాత చూస్తే ఎక్కడ చూసినా అదే డిస్కషన్ జరుగుతుంటే చాలా ఫేమస్ పర్సన్ అనుకుంట ఈయన అని తెలిసిందే. కల్వరి టెంపుల్‌లో ఈయన మత బోధకుడు అని చెప్తున్నారు. హైదరాబాదు అక్కడ ఇలా రకరకాల 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతం అంటే కడపకు చెందినటువంటి వ్యక్తి అంట. బట్ ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా ఈ క్రైస్తవ మత బోధకుడుగా చాలా ఫేమస్ అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో మోస్ట్ ఫేమస్ వాళ్ళలో మత బోధకుల్లో క్రైస్తవ మత బోధకుల్లో ఈయన గూడా ఒకరని చెప్తున్నారు. ఆయన రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్తున్నటువంటి టైంలో ఈ ఇన్సిడెంట్ జరగడం. అంటే చాలా షాక్‌కి గురయ్యారు. అసలు ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం గూడా చాలా షాక్‌కి గురయ్యారు. అంటే ఇది ఎవరన్నా చంపేటువంటి ప్రయత్నం చేశారా అని గూడా చాలా మంది కంగారు పడుతుంది. ఎందుకంటే నాకు ప్రాణభయం ఉంది. నన్ను చంపాలనుకుంటున్నారు అని ఆయన రీసెంట్‌గానే నెల, 2 నెలల కిందట చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి చెప్పినా కూడా ఎందుకు ఆయనకి సంబంధించి ఎవరు కేర్ తీసుకోలేదనేది ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి థింగ్. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి. వెంటనే పెయిడ్ సెక్యూరిటీ ఇస్తారు. ఒకటి అది జరగలేదు. రెండోది కల్వరి టెంపుల్ వాళ్ళు పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి దీనికి సంబంధించి. ఎందుకంటే ఇట్లా ఒక మత బోధకుడు అంత పెద్ద ఫేమస్ పర్సను, ఎంతో మందిని ప్రభావితం చేస్తున్న వ్యక్తి కాబట్టి ఆయన మీద ఇట్లాంటిదేదైనా జరుగుతదేమో అని ఆయనే చెప్పినప్పుడు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి తీసుకోవడం రెండోది. అసలు ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా ఇక్కడ బాధ్యత ఉంటది. పోలీస్ వ్యవస్థకు కూడా ప్రస్తుతం ఉన్న ఏపీ గవర్నమెంట్‌కి, కూటమి గవర్నమెంట్‌ది కూడా బాధ్యత ఉంటది. ఇట్లా ఒక మత బోధకుడు ఓపెన్‌గా చెప్పినప్పుడు దాన్ని ఒక సుమోటో కైండ్ ఆఫ్ థింగ్ లాగా తీసుకొని ఆయనకి ఇవ్వాల్సినటువంటిది ఉంటది. మరి ఎందుకు ఇవ్వలేదు? ఏం జరిగింది? దీని వెనక ఏమన్నా కుట్ర జరిగిందా? అనేది చాలా మంది కంగారు పడుతున్నటువంటి థింగ్. దాని గురించి చూద్దాం. ఈయన జనరల్‌గా ఇప్పుడు కారులో వెళ్తుండేటువంటి వ్యక్తి ఎందుకు ఇంత సడెన్‌గా ఆయన బైక్ మీద వెళ్ళాల్సొచ్చింది? సీసీటీవీ కెమెరాలు చూసినా కూడా చాలా క్లియర్‌గా ఆయన మామూలుగానే ఉన్నారు. ఆయన ఏం డ్రంక్ లాగా కూడా ఏం లేరు. ఆయన తాగుతారో లేదో కూడా మనకు ఐడియా లేదు గానీ చెప్తున్నా. సో, అలా కూడా ఏం లేరు. ఆయన చాలా నార్మల్ పర్సన్‌గానే కనిపిస్తున్నారు. బట్ ఎందుకు జరిగింది? ఎవరన్నా వచ్చి దాడి చేసి చంపేసి వెళ్ళిపోయారంటే సీసీ కెమెరాలో కూడా అట్లాంటివేమి కనిపించట్ల. అట్లాగని బండి అటువైపు దొర్లిపోయినట్టుగా కూడా ఏం కనిపించట్ల. ఏదన్నా ఒక వెహికల్ సడెన్‌గా ఆయన్ని అట్లా గుద్దేసిందా? అందువల్ల లోయ లాంటి ప్రాంతంలోకి ఆయన పడిపోయారా? అనేది మాత్రమే అక్కడ ఏమవుతదంటే మనం చూడటానికి చిన్న ప్లేసే కదా అనిపిస్తది. కానీ అట్లా ఎవరమైనా ఎవరికైనా అప్లై అవుద్దిది. ఆ బండి అట్లా దొర్లినప్పుడు ఏం జరుగుతది కారనుకోండి సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు కారే మనల్ని సేవ్ చేస్తది. కార్ అట్లా దొర్లుకుంటూ ఎంత దూరం వెళ్ళినా దెబ్బ మొత్తం కూడా కారుకి తగులుతది. మనకి చాలా తగులుతాయి గానీ బిగ్ దెబ్బలన్నీ కారుకి తగులుతాయి. ఆ తర్వాత ఇష్యూ వేరేలా ఉంటది. మన అదృష్టం బాలేపోతే అక్కడ కూడా మనం మరణిస్తాం. కానీ బైక్ విషయానికొచ్చేసరికి హెల్మెట్ మరి ఆయనకి హెల్మెట్ ఉందో లేదో అబ్జర్వ్ చేయలేదు గానీ, హెల్మెట్ ఉన్నా కూడా అది ఊడిపోయో, జారిపోయో లేకపోతే హెల్మెట్ లేకపోతే వెంటనే ఒక రాయి లాంటి దానికి బలంగా తగిలిందనుకోండి. చిన్న డిస్టెన్స్ అయినా సరే చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది మనకుంటది. పోలీసులు దీని మీద విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన మీద ఏదో కుట్ర జరిగుంటే మాత్రం అన్నీ బయటపడాలి. కానీ ఒకటి చాలామంది మూర్ఖంగా జీసస్ ఎందుకు సేవ్ చేయలేదు? ఇట్లా ఎవరన్నా ఒక హిందూ మతానికి జరిగితే ఏరా మీ రాముడు, శివుడు ఏం చేస్తున్నాడు? ఇలా అయితే సేవ్ చేయకుండా, అరె ఇప్పుడు మీ జీసస్ ఏం చేస్తున్నాడు? మీ అల్లా ఏం చేస్తున్నాడు? ఇది ఓ కైండ్ ఆఫ్ టార్చర్ మెంటాలిటీ. ఒక మూర్ఖపు మెంటాలిటీ. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా జూసా కామెంట్‌లు. ఇలా వాగాడు హిందూయిజం గురించి అందుకే పోయాడు. చాలా తప్పు మెంటాలిటీ. ఒక మనిషి చనిపోతే అతను గతంలో మీకిష్టం వచ్చినట్టు మాట్లాడలేదని ఏదో మహాపాపాలేం జేసేలా ఆ వ్యక్తి. ఇష్టం మీకు మీకు నచ్చనట్టు మాట్లాడాడంతే. దాని మీద అతను ఉన్నప్పుడైనా అతను ఎప్పుడైనా సరే లీగల్‌గా మాట్లాడడం, లాజికల్‌గా మాట్లాడడం వేరు గాని, ఒక మనిషి చనిపోతే మీ మీలో ఉన్నటువంటి ఒక శాడిజాన్ని బయటికి తీసుకొని, మీలో ఉన్నటువంటి ఒక ఏమంటారు దాన్ని? ఒక జుగుప్సాకరమైన సైకోని బయటికి తీసుకొచ్చి, మీరు ఆ కామెంట్‌లు చేయడం అయితే నాకనిపిస్తుంది తప్ప, ఎ ఎ ఏ జీసస్ వచ్చి ఎవరిని కాపాడడు, ఏ రాముడు వచ్చి ఎవరిని కాపాడడు, ఏ అల్లా వచ్చి ఎవరిని కాపాడడు. మనం రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు గావచ్చు, ఇంకోటి గావచ్చు, ఇంకోటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప అది రేపు మీకు జరగొచ్చు, ఆయనకి జరిగినట్టు నాకు జరగొచ్చు, ఎవ్వరికైనా జరగొచ్చు మనలో. అది మనం కేర్‌ఫుల్‌గా ఉండే వ్యవహారం బట్టి ఉంటది తప్ప, ఎవరినో ఏదో అన్నాడు ఇట్లా జరిగింది. గతంలో 'కత్తి మహేష్' చనిపోయినప్పుడు గూడా ఒక హీరో అభిమానులు మా వోడినన్నారు అందుకే ఇట్లా జరిగిందని. ఇదంతా గూడా ఫూలిష్‌గా అనిపిస్తుంది. అంటే వీళ్ళ శాడిజం బయటకొచ్చినట్టు, వీళ్ళ సైకో మెంటాలిటీలు బయటకొచ్చినట్టు అనిపిస్తుంది తప్ప, ఎక్కడ ఆహ్, సాటి మనిషి పట్ల వీళ్ళు గౌరవాన్ని చూపిస్తున్నట్టు గాని, ఒక సివిలైజ్డ్ సొసైటీ వైపు నాగరికత ఆలోచనలాగా అయితే నాకు కనిపించవవి. ఈ అంశం మీద మీకేదన్నా ఉంటే కామెంట్ చేయండి.